సదానంద యోగి గారు మీకొచ్చి డైరెక్షన్ చేశారంటున్నారు కదా! అంటే మీకు ధ్యానం చేయడం ఎలాగో మీకు అప్పటికే తెలుసు. కానీ వారు మిమ్మల్ని అంటే మార్గంలోకి ఏ మార్గంలో అంటే ఈ కుండలిని యాక్టివేషన్‌లో వాళ్ళు మీకు సహాయం చేశారా? ఏం చేశారు? అది ఏ విధంగా చేశారని? ఫస్ట్ ఏమవుతుందండి మనకి దేనికైనా కావాలంటే మనం పండగ చేసుకున్నామంటే ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం. నీళ్ళేసి కడిగేస్తే హ్మ్. అంతా కడిగేసి కొంచెం వాకిలికి బొట్టు గిట్టి పెట్టి ముగ్గేసుకొని ఉంటాం. సో అలాగే ఆయన ఫస్ట్ మన దీంట్లో కూడాను మన దేహాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. అందుకోసమే ఒక బాడీని కాల్చే ముందు కూడా స్నానం చేపిస్తాం చచ్చిపోయాక కూడా. సో అలాగే మనకు కూడా మనకి క్లీనింగ్ దాన్ని వజువు అంటారు. వజువు అంటే క్లీనింగ్ అనమాట. మన మడి అంటాం తెలుగులో. మరి చిన్నప్పుడు మా ఇంట్లో చాలా మడి ఎక్కువ ఉండేది అనమాట. బయటకు వెళ్ళి రాగానే కాళ్ళు కడుక్కోవాలి, చేయి కడుక్కోవాలి. ఆ రోజుల్లో బాత్రూమ్స్ అన్ని బయటే ఉండేవి. ఇవాళంటే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేది వేరే మాట, కానీ మనకు అవి ఉండేవి కావు. సో మనలో ఈ మడి ఎందుకు కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే మనం బయట అంతా డస్ట్ ఉంటుంది కాబట్టి ఇంట్లో డస్ట్ రాకూడదు, ఆ బ్యాక్టీరియా రాకూడదు, ఆ వైరసెస్ రాకూడదు అని ఉండేవి. సో దాంట్లో వజు అంటారు. అందుకోసం వాళ్ళు దీంట్లో కూడా మన ముస్లిమ్స్ కానీ నమాజ్ చేసే ముందు కూడా వజు చేసుకుంటారు అన్నమాట. అది అంటే ఆల్ ది ఎంట్రీ పాయింట్స్ ఇన్ ద బాడీ, మనకి చేతులు కానీ, కాళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ, తల కానీ ఇవన్నీ క్లీన్ చేసుకుంటారు. ఎందుకంటే మన ఆరా మనకి క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో దాంతో అది అయ్యాక దెన్ మనకి ఎప్పుడైతే మన బాడీ మన ఇల్లు క్లీన్ చేసుకుంటామో అప్పుడు ఇంట్లో దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. దాంతో అప్పుడు మనకి యాక్చువల్ ట్రైనింగ్ సుషుమ్నా అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎడానాడి పిల్లాడి ఎలా ఉంటుంది, గాలి ఎలా ఉంటుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. మనం ఆనాపాన సతి అంటాం. సో ఈ సతి ఎలా అవుతుంది, ఆనా ఉంది అపానా ఉంది, ఈ సతి అనేది ఎలా అవుతుంది. శ్వాస ధ్యాస అంటాం. ఎందుకు ధ్యాస ఎందుకు అంటాం, మనం రోజు గాలి పీలుస్తున్నాం, రోజు వెళ్తున్నాం 24 గంటలు. దాని ఇంగ్లీష్లో ఇన్వాలంటరీ యాక్షన్ అంటాం. మనం చెప్పక అది గాలిపోతూ వస్తుంది, కానీ ధ్యాస లేదు. ఎప్పుడైతే దానికి ధ్యాస ఉండదో అది గాలి. ధ్యాస పెడితే ప్రాణం అవుతుంది. ఎప్పుడైతే మనం దాని ధ్యాస పెట్టాం, దాన్ని అబ్జర్వ్ చేయము, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వము, అది గాలి, ఆక్సిజన్, ఓటు. ఎప్పుడైతే మనం దాన్ని ధ్యాస పెట్టి దాన్ని చూస్తామో ఎలా పనిచేస్తుంది, ఏం చేస్తుంది, అప్పుడు అది ప్రాణం అవుతుంది. ఏమంటే మామూలు లైఫ్లో డాక్టర్ కూడా అడగచ్చు మీరు, ఇది ఎడనాడు, ఇది పిల్లనాడు, ఇది సన్, ఇది మూన్, సూర్యుడు, చంద్రుడు. మామూలు లైఫ్లో ఏమవుతుందంటే మనకి ఈ రైట్ నాస్ట్రిల్ మాత్రం 15 minutes పనిచేస్తుంది, లెఫ్ట్ నాస్ట్రిల్ ఇంకో 15 minutes పనిచేస్తుంది. ఆల్టర్నేటివ్గా పనిచేస్తాయి మరి ఇవి రెండు. కానీ ఓన్లీ మెడిటేషన్లో మాత్రమే ఈ రెండు సైమల్టేనియస్గా పనిచేస్తాయి. ఎప్పుడైతే సైమల్టేనియస్గా పనిచేస్తాయో, ఎలాగైతే మనకి స్నానం చేసే ముందు వేడిలో చల్లనీళ్ళు పోసుకుంటామో దాని టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి, అది ఎగ్జాక్ట్లీ పనిచేసి బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట రెండు. స్టార్టింగ్లో ఒకప్పుడు ఇది ఎక్కువ అవ్వచ్చు, ఇది ఎక్కువ అవ్వచ్చు, దాంతో కొంచెం ఇన్బ్యాలెన్స్ వస్తుంది ఆటోమేటిక్గా. ఎక్కువ చల్లనీళ్ళైనా కష్టమే, ఎక్కువ వేడినైనా కష్టమే. అలా చేస్తూ పోతున్న కొద్దీ మనకి ఎగ్జాక్ట్లీ ఆ బ్యాలెన్స్ వస్తుంది. బ్యాలెన్స్ వచ్చి ఎప్పుడు కరిక్ అవుతుందో మన బడిలోకి వెళ్ళి దాన్ని సుషుమ్నా అంటారు. ఈ సుషుమ్నా అన్నది యాక్చువల్ మెయిన్ సోర్స్ ఆఫ్ మెడిటేషన్ అన్నమాట. ఎప్పుడైతే మన సుషుమ్నా అచీవ్ చేయలేమో అప్పటిదాకా మన జర్నీ మొదలు కాదు. అక్కడి నుంచి యాక్చువల్లీ మన జర్నీ అనేది ఒక మొదలవుతుంది అన్నమాట. అప్పటి నుంచి మనకు దాన్ని ఎలా వాడుకోవాలి, దాన్ని ఏం చేయాలి అన్న అప్పుడు గురువు మనకి డైరెక్షన్ ఇస్తారు. అప్పటి నుంచి ఆ కుండాలిని కానీ, కుండాలిని అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇది ఋషులు మహారుషులే చేయగలరు, మామూలు మనలాంటి సామాన్యులు చేయలేము అని అంటారు. కానీ దానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే ఎంతమంది సామాన్యులు దానికోసం ప్రయత్నించారు. అఫ్ కోర్స్ కుండాలిని చేయడం గురువు ఉండాలి, ఎలాగే దానికి గురువు ఉండాలి. స్కూల్లో ఎక్స్పెరిమెంట్ చేయాలంటే గురువు ఉండాలి, బయటకి క్రికెట్ ఆడాలంటే ఒక కోచ్ ఉండాలి, యోగాసన కూడా కోచ్ ఉండాలి, దానికి ఒక కోచ్ ఉండాలి, దీనికి ఒక గురువు ఉండాలి. దీంట్లో కూడా దాంట్లో వేరే గురువు, దీంట్లో వేరే గురువు మన దారి చూపిస్తారు వాళ్ళు. సో నాకు సదానంద గౌరి నా దేవుడు, నా గురు. అందుకోసం కబీర్ ఏమన్నాడు, జే ముజే మేరా ముర్షిద్ మిల్ గయా, ముర్షిద్ గురు, జే ముజే మేరా ముర్షిద్ మిల్ గయా మై బన్ గయా కాఫిర్. నా గురువు కానీ నాకు దేవుడి నమ్మకం పోయింది, ఇంకా నా దేవుడు నా ముందే ఉన్నాడు కాబట్టి. సో అలాగనమాట నా దేవుడు నా ముందే ఉన్నాడు. అప్పటి నుంచి మన కుండాలని మొదలవుతుంది ఎలా చేయాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎగ్జాక్ట్లీ, వాడు చూడగలరు మన బాడీలో ఏమవుతుందో. అలా కొంచెం చేస్తున్న కొద్దీ మనకు తెలుస్తుంది అనమాట. కొంచెం ప్రాక్టీస్ చేస్తామంటే మనకి కూడా మనకు తెలుస్తుంది ఎలా మూమెంట్ ఉందో ఏముందో. ఇప్పుడు కడుపు పెట్టింది అనుకోండి, తెలుస్తుంది మనకి కడుపులో పని, తలనొప్పి తెలుస్తుంది కదా, ఎందుకంటే ఇంబ్యాలెన్స్ ఉంది అక్కడ, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది. సో అలా సేమ్ వైస్ ఎగ్జాక్ట్లీ అలాగే కుండాలి కూడా అంతే.
కొంచెం ఇంబ్యాలెన్స్ తెలుస్తుంది అనమాట. అది కొంచెం వీపులో ఉంటుంది కాబట్టి వీపు లోపల వస్తాయి అదనమాట. దానివల్ల మన గురువు గారు మనకు చెప్తారన్నమాట. గురువు దారి చూపిస్తారండి, ఆయన కంట్రోల్ చేయడు. చాలామంది అనుకుంటారంటే గురువు ఉంటే నాకు ఐఎమ్ సేఫ్. నో, మన దారి మనమే నడవాలి. గురువు చెప్తాడు ఈ దారి నడువు అని, ఆ నడిచి చేపట్టుకుని తీసుకెళ్ళాడు. సారీ బాబు, నీ దారినే వెళ్ళాను, నాకు దేవుడు కనిపించాడు, ఈ దారి నువ్వు కూడా వెళ్ళి నీకు కూడా కనిపిస్తాడు. కానీ ప్రయత్నం అంతా, కష్టం అంతా, ఫలితం అంతా మందే. సో అది గురువు చూపించే వే. అంటే మొట్టమొదటిగా మీ ఈ కుండలిని జాగృతి జరిగినప్పుడు, అంటే అవేకెనింగ్ జరిగినప్పుడు మీలో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే, చాలామంది చాలా ఇబ్బందులు పడతారు ఆ టైంలో అని అంటారు. మీలో వచ్చినటువంటి మార్పులు? సో ఇబ్బందులు పడేది కూడా నిజమేనండి. ఎందుకంటే దీంట్లో బాటిల్ నెక్స్ ఉంటాయి, కొంచెం అడ్డంకాలు ఉంటాయి. ఎందుకంటే కొంతమంది ఫస్ట్ టైం చేస్తున్నారు వాళ్ళ జర్నీలో. నాకు అడ్వాంటేజ్ ఏమైందంటే, ఈ జన్మకి నా పాత జన్మ కూడా ఆయనే గురువు, సదనంలోకి నా గురువు, గత జన్మలో కూడా ఆయనే నా గురువు. అప్పుడు ఏమైందంటే కొంచెం నాకు కూడా ఎగో వచ్చి ఆయన మాట వినకుండా నాకు 17 వయసుకి చనిపోయాను. సో ఆయనకి ఒకటే జన్మ, నాకు కూడా జన్మలో. ఇటువంటి ప్రస్తావన కానివ్వండి, దాన్ని ఏమంటారు, సిచ్యువేషన్ ఎక్కడ వెళ్ళలేదు. ఒక గురువుకి ఒక శిష్యుడు 2 జన్మలు ఎత్తి ఉండొచ్చు, నాకు తెలియదు, పర్సనల్ నాకు తెలియదు. అదే చూసారా, ఫస్ట్ జన్మలో ఆయన మాట వినకుండా నా ఎగోలోనే వెళ్ళి, నా అహంలో వెళ్ళి నేను భస్మం అయిపోయాను. ఆయన పూర్వం నచ్చాను, నీకెందుకు రేపేయాలి, నేను లాస్ట్ టైం నా మాట వినలేదు, నీకు చాలా పెద్ద మనిషి అనుకుంటున్నావు కదా, పో అంటే అయిపోయేదా. అది గురువు గారి గ్రేట్నెస్. అప్పుడు తెలుస్తుంది ఆయనకి ఎగో లేదా, ఆయనకి అహం లేదని. నన్ను పొమ్మంటే ఆయనకు అహం ఉన్నట్టే, అంటే నేను నేర్చుకోలే అన్న చిన్న ఆ సటిల్ ఎగో అన్నది వస్తుంది. అది లేకుండా చెప్పారు అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఎలాగైతే తండ్రికి తన పిల్లల మీద వాడు తప్పులు చేసినా కూడా నేను మళ్ళీ వస్తే వాడిని అప్పుకొని బుజ్జగిస్తారు, కానీ పోరా ఇంకా పోరా ఎవరు అనరు. అలాగే అన్నమాట. అందుకోసమే గురువు దగ్గర అడిగి ఉండాలి. అంటే ఎందుకు ఉండాలంటే మనకి ఆయన ముందు మన జ్ఞానం జీరో. రజీషుడు అదే అన్నాడు, నువ్వు బకెట్ నిండా నీళ్లు పెట్టి నల్ల కింద పెట్టావు అనుకోండి, నేను తిప్పుతాను అలా, ఆ నీళ్ళు ఓవర్ఫ్లో అయిపోతాయి. అదే ఒక ఖాళీ బకెట్ పెట్టామని బకెట్ నిండుతుంది. నువ్వు ఖాళీ బకెట్ తీసుకొస్తావా, బకెట్ ఫుల్ తీసుకొస్తావా, నీ ఇష్టం. సో నేను వెళ్ళి నా ఖాళీ బకెట్ ఆయన ముందు పెట్టా. సరే, ఎందుకు కొంచెం నాకంటే ముందు అయింది కాబట్టి ఆ నొప్పులకు తక్కువయ్యాయి. కొంతమందికి కొంచెం ఎక్కువ ఉంటాయి, కానీ అది పెద్ద కాదండి. ఎలాగైతే మనకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయో అలాగే అన్నమాట. దానికి భయపడిపోయి మానుకుంటే అది మన లాస్. దాని గురుగారు ఏమనేవారు కాదు, మా గురుగారు అదే అనేవారు. నాకు బాగా గుర్తుంది, నేను గుర్రం నీళ్ళ దగ్గర తీసుకెళ్ళగలను, కానీ ఆ నీళ్లు తాగేది ఆ గుర్రం ఇష్టమే, దాన్ని తాగిపోయలేడు. ఐ కెన్ టేక్ ద హార్స్ టు ద వాటర్, బట్ ఐ కాంట్ మేక్ ద హార్స్ డ్రింక్ ద వాటర్. సో అలాగే అన్నమాట. నీకు చేసి రానేవారు, అది భయం వేస్తుంది నాకు. చేసి రా అన్నారు, మరి నేను చేయకపోతే రాగలనా వద్దా. సో దాంతో ఏమవుతుందంటే మాకు ఇంకా అది ఒక ఎగ్జామినేషన్లో అయిపోతుంది, ఎలాగైనా పాస్ కావాలి ఇది. సో సాధన ఎక్కువ చేస్తాం, 2 గంటల నుంచి 4 గంటలు చేస్తాం, 4 నుంచి 6 గంటలు చేస్తాం. దాంట్లో 2 అడ్వాంటేజ్ ఉన్నాయండి. సాధన ఎక్కువ అయితే ఆటోమేటిక్గా, ఎందుకంటే ఆయన చెప్పడం వల్ల మన నమ్మకం వస్తుంది. నేను సాధన చేశాను అనుకోండి, అదేమన్నా నేను అచీవ్ చేశాను అనుకోండి, ఇట్స్ మై సెల్ఫ్ అచీవ్మెంట్. ఆ మోటివేషన్ ఉంటుంది, నేను సాధించగలిగాను అంటే నాతో ఈ పని అవ్వగలదు. నేనేమంటానంటే చాలామంది చూస్తాను నేను కూడా, మీరు అన్న క్వశ్చన్కి నొప్పులు వస్తాయి, చాలామందికి నొప్పులు వస్తాయి, నాకు కూడా అయింది. ఎలా అవుతుందంటే నాకు కూడా పైకి లేచాక నాకు ఆగ్నేయ చక్రం నుంచి సహస్రాకి వెళ్ళడానికి ఒకరోజు మానేశారండి రాను. 2 ఏళ్ళు పిచ్చివాళ్ళ తిరిగాను నేను, 2 ఏళ్ళు. అంటే బాడీ ఎలా హీట్ ఉండేదంటే ఇలా గోక్కుంటే జ్వరం వచ్చేస్తుంది అనమాట, బ్లడ్ వచ్చేది ఇక్కడ ఈ సైడ్ నుంచి. కొంచెం నాకు మిస్గైడ్ అయిందన్నమాట, ఎనర్జీ ఎలా ఫ్లో కావాలో ఇక్కడ నుంచి, ఆగ్నేయ నుంచి సహస్రాకి ఎలా ఫ్లో కావాలో. సో నేను పిచ్చివాడిన స్వామీజీ అంటే ఆన్సర్ లేదు, ఏం చాలా అర్థం అయ్యేది కాదు నాకు. ఆఖరికి మళ్ళీ ఇంకో అతనికి కలిసాను, సార్ని కలిసాను, ఆయన చేశారనుకోండి. సో ఉంటుంది, కానీ మనం యూ హ్యావ్ టు ఫేస్. లైఫ్లో కష్టాలు లేవని చెప్పండి, లైఫ్లో కష్టాలు ఉండకపోతే లైఫే లేదు, బోర్ కొడుతుంది. నేను కష్టపడి ఆ రూపాయి ఆర్జించి ఒక మోటార్ కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం సంతోషం మన నాన్నగారు నాకు ఇస్తే ఉంటుందా?
ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ అచీవ్మెంట్ అని ఉండదు కదా. సో దీంట్లో అది ఇక టోటలీ ఓన్లీ సెల్ఫ్ అచీవ్మెంట్. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమి ఉంటావు మనకి, బయట నుంచి ఏం హెల్ప్ రాదు మనకి. సో జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ మై కింగ్డమ్ అన్నాడు, ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా అన్నాడు. ఆల్ఫా అండ్ ఒమేగా అంటే ద బిగినింగ్ అండ్ ది ఎండ్. ఐ అంటే బాడీ కాదు, మనమంతా బాడీ అనుకున్నాం. ఈ స్టాక్ అబౌట్ ద సెల్ఫ్, ఈ స్టాక్ ద కింగ్డమ్, మన కింగ్డమ్, మన లోపల ఉన్న కింగ్డమ్. కృష్ణుడు నోరు చూస్తే ఆ లోపలంతా ఉన్న కనిపించాయి వాళ్ళ అమ్మకి.